తక్కువ ఏజ్ ఉన్న మెన్ 20 years 30 years కి హార్ట్ అటాక్స్ వస్తున్నాయి. ఇదివరకు ఎక్కడుంది మాక్సిమం ఫ్రూట్స్ 3 పూట్ల అన్నమో ఇడ్లీయో ఏదో తినేవాళ్ళం. ఇప్పుడు ఏంటి స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేయటం ఎక్కువైంది. ఈవెన్ పిల్లలు కూడా రీసెంట్ గా ఒక రీల్ చూసాను నేను. ఒక స్కూల్ అయిపోయిన తర్వాత టీచర్స్ అక్కడ బాల్కనీలో మాట్లాడుతున్నారు, పిల్లలు అక్కడిక్కడ తిరుగుతున్నారు. ఒక అమ్మాయి స్కూల్ బ్యాగ్ వేసుకుని టీచర్ దగ్గర ఏదో మాట్లాడదామని వచ్చిందనమాట. అక్కడ పిలిచే లోపే సడన్ గా పాప పడిపోయింది. మేబీ షీ ఈజ్ 7th or 8th class అంతే. అంటే కెమెరాలో చూపించారు ఆ క్లిప్ అనేది. సడన్ గా పడిపోయి చూసేసరికి టీచర్ గా అమ్మాయి చనిపోయింది. అసలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి? ఈవెన్ చిన్న పిల్లల నుంచి 20 years 30 years వాళ్ళకి కూడా ఈ సడన్ డెత్స్ అనేటివి ఎందుకు జరుగుతున్నాయి? ఓకే, మీరు అడిగిన యాక్చువల్ రెండు లిటిల్ డిఫరెంట్ థింగ్స్ ఐ అడ్రస్. ఒకటి ఏంటంటే మీ ఫస్ట్ క్వశ్చన్ యంగ్ మెన్ కి హార్ట్ అటాక్స్ ఎక్కువైనాయి ముందు కంటే అనేది. విమెన్ కాదు అన్నారు చూసారా. విమెన్లో ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ మనకి ప్రొటెక్టివ్ అన్నమాట హార్ట్ అటాక్స్కి. అందుకే ఎప్పుడు కూడా ఆడవాళ్ళల్లో తక్కువే చూస్తాము. వాళ్ళ పీరియడ్స్ ఆగిపోయాక ఆ తర్వాత స్టేజ్ తప్ప, మెనోపాజ్ అయ్యాక తప్ప. ఓకే, అండ్ రెండోది ఇప్పుడు లైఫ్ స్టైల్లో మీరు అన్నారు ఇదివరకు ఎక్కడుంది మాక్సిమం చక్కగా ఫ్రూట్స్ ఇవన్నీ బాగానే తినేవాళ్ళం. 3 పూట్ల అన్నమో ఇడ్లీయో ఏదో ఒకటి తినేవాళ్ళం. ఎప్పుడన్నా ఐస్ క్రీమ్ వాళ్ళు బండి వస్తే ఐస్ క్రీమ్ కొనుక్కోవటం, నెలకో 2 నెలలకో బిర్యానీ ఆర్డర్ చేసి తెచ్చుకుంటాం. అట్లీస్ట్ నేను పెరిగింది ఇలాగనే. స్నాక్ అంటే ఏరుశనక్కాయలు ఉడకేసేది మా అమ్మ, తర్వాత ద్రాక్ష పళ్ళు శుభ్రంగా కడిగేసి రెడీ ఉంచేది, బత్తాకాయలు రెడీ ఉంచేది, ఇవే తినేవాడు. ఇప్పుడేంటి మనకేంటి మేమైనా ఫ్యామిలీగా చెప్తున్నాను, హోటల్కి వెళ్ళటం ఎక్కువైంది, స్విగ్గీ జొమాటోలో ఆర్డర్ చేయటం ఎక్కువైంది. వన్ ట్యాప్ లో వచ్చేస్తున్నాయి. అండ్ ఎంత మార్కెటింగ్. ఇది వరకు సచిన్ టెండూల్కర్ గారు బూస్ట్ అడ్వర్టైజ్మెంట్కి వచ్చారు. అప్పటికి మనకి ఇంత అవగాహన లేదు పిల్లలకి ఇవన్నీ అలవాటు చేయకూడదని. ఇప్పుడు అవగాహన వచ్చినా కూడా ఇప్పుడు ఆ అడ్వర్టైజ్మెంట్ల కంటే ఇన్ఫ్లుయెన్సర్స్ ఈ సోషల్ మీడియా ద్వారా వచ్చేది ఇప్పుడు చాలా డేంజర్ అయిపోయింది. అవును. ఓకే, సో అందులో డాక్టర్స్ కూడా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారనమాట. కొంతమంది, అందరూ అంటలేదు నేను, చాలా అతి తక్కువ మంది, బట్ వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు న్యూట్రిషనిస్ట్. సో ఈ మంచి అని. ఓకే, సో ఆ రకంగా మనం తినేది మెయిన్గా తినేది ఈ జంక్ అనేది బాగా పెరిగిపోయింది. రెండు టీవీల ముందు కూర్చుని అదే పనిగా యాక్టివిటీ లేకుండా ఉండటం పెరిగిపోయింది. చదువులు రుద్దేసి వాళ్ళని ఇంకా పొద్దున్నుంచి నైట్ వరకు. ఏంటమ్మా 5 ఏళ్ళకి 6 ఏళ్ళకి నీకు ఐఐటి కోచింగ్ ఇప్పటి నుంచి ప్రిపేర్. మొన్న ఎవరో చెప్పారు ఆంట్రప్రెన్యూర్షిప్ స్కూలింగ్ అంట బిగినింగ్ నుంచి. అంటే పిల్లలని వాళ్ళు ఒక రోబోట్ అన్నమాట. మనకు కావాల్సినట్టు మనం వాళ్ళని తీర్చిదిద్దాలి, వాళ్ళని వాళ్ళగా పెరగనివ్వో. ఎగ్జాక్ట్లీ మ్యామ్. ఓకే, ఇవన్నీ. సో వాళ్ళకి ఏం యాక్టివిటీస్ ఉండవు, తింటాం పడుకోవటం చదువుకోవటం, తింటాం పడుకోవటం చదువుకోవటం. ఓకే, ఇవి. సో ఇటన్నిటి వల్ల కూడా సో స్ట్రెస్ లెవెల్స్ పెరిగిపోయినాయి. అండ్ మదర్స్ కూడా ఫుడ్ తినటం కాడి నుంచి అన్ని టైప్ ఆఫ్ ఫుడ్స్, మంచి కంట్రోల్, మంచి బ్యాలెన్స్ డైట్లు ఇలా లేకుండా ఈజీ ఆప్షన్స్ వచ్చేసినాయి. సో ఆ ప్రభావం బిడ్డ మీద కూడా పడుతుంది. సో ఇవన్నిటి వల్ల ఏమవుతుంది, ఆ గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరుకోవటం అనేది ముందు నుంచే మొదలైపోతుంది. అందుకని తొందరగా హార్ట్ అటాక్ వచ్చే ఛాన్స్ పెరిగింది. అంటే ఇంత ఈ 7-8 years 9 years ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు వస్తున్నా అది మీరు అది ఆ పాయింట్ కాదు నేను చెప్పేది. ఇప్పుడు వరకు నేను అన్నా కదా ఇందాక 2 డిఫరెంట్ క్వశ్చన్స్ అని. నేను అనేది ఒక 25 ఏళ్ళు 30-40 ఏళ్ళ వాళ్ళ గురించి చెప్తున్నా. ఇప్పుడు
అండ్ ఇంకోటి ఏంటి, ఇదివరకు ఇంత రిపోర్టింగ్ ఉండేది కాదు కదా. అప్పుడు నాకు తెలిసింది అనుకో, నా హాస్పిటల్లో ఒకళ్ళు చనిపోయారు అనుకో, ఆ హాస్పిటల్లో వాళ్ళని ట్రీట్ చేసిన వాళ్ళ వరకే తెలిసేది. ఇప్పుడు CNN న్యూస్ వరకు వెళ్ళిపోతుంది కదా. దానివల్ల కూడా మీకు ఎక్కువ తెలుస్తున్నాయి, ఎక్కువ తెలుస్తున్నాయి. ఇప్పుడు ఇది కాకుండా గుండెలో రిథమ్ డిస్టర్బెన్సెస్ అని ఉంటాయి. అంటే ఏంటి, ఇందులో కొవ్వు చేరుకోవటం వల్ల కాదు. గుండె అనేది ఎలా పనిచేస్తుంది అంటే, కరెంటు చాలా లో కరెంటు మన గుండెకి సిగ్నల్ ఇస్తుంది. మీరు ECG అని చూసుంటారు, ఇలా వెళ్తాయి, సినిమాల్లో కూడా చూపిస్తారు. అది ఫ్లాట్ వస్తే మనిషి చనిపోయినట్టు చూపిస్తారు. అది కరెంటే. ఆ కరెంట్ సిగ్నల్ వల్ల, ఆ సిగ్నల్ వల్లే గుండె కొట్టుకుంటది. ఓకే, దాన్ని రిథమ్ అంటాం మనం. సో ఆ కరెంట్ సిగ్నల్ ఒక ప్రకారం వెళ్ళాలన్నమాట. ఆ సిగ్నల్ ఒక ప్రకారం వెళ్ళకుండా అటు ఇటు అయిందనుకో, పుట్టుకతో ఉన్న కొన్ని ఇష్యూస్ వల్ల, ఆ సర్క్యూట్లో లోపాల వల్ల సడన్గా అలా చనిపోవచ్చు. మీరు అన్నది ఆ చిన్న పాప చచ్చిపోయింది, అంతేకాని అది గుండె రక్తనాళాల్లో కొవ్వు చేరుకోవటం వల్ల వచ్చిన హార్ట్ అటాక్ కాదు. హార్ట్ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయింది? ఆ రిథమ్ డిస్టర్బెన్స్ వల్ల. దానికి రీజన్స్ ఏముంటాయి మ్యామ్? అది ఇప్పుడు చెప్పిన రిథమ్ డిస్టర్బెన్స్, దానికి పేర్లు ఉన్నాయి, అది చెప్పటం కష్టం ఇప్పుడు ఈ సిట్యుయేషన్ లో. సుప్రావెంట్రికులర్ టాకికార్డియా అని ఒకటి ఉంది, అలా కొన్ని ఉంటాయి మనకి, డిఫరెంట్ అటాక్స్ ఉంటాయి. అంతేకాని మీరన్న జంక్ ఫుడ్ కి దీనికి కనెక్షన్ లేదు. సో కానీ మనకి ఎందుకు తెలిసింది? అవేర్నెస్, ఇప్పుడు మీడియా వల్ల తెలుస్తుంది. ఇది వరకు ఉండేది, ఇప్పుడు మీడియా వల్ల తెలుస్తుంది.